భాగంగా తెలంగాణకు కూడా పోలీసులు గాంధీ భవన్ తలుపులు కూడా తట్టారు, నోటీసులు ఇచ్చారు. మరోవైపున ఇక్కడ బీజేపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కొంతమంది అరెస్ట్ చేసామనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటికీ నేను బీజేపీ రిజర్వేషన్లు వ్యతిరేకం అనే విషయాల్లో నేను ఒక్క అడుగు కూడా వెనకడగట్లేదు అని ముఖ్యమంత్రి నిన్న కూడా కొన్ని పాత విషయాల్ని ప్రస్తావించారు. నారాయణ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వేసినటువంటి కమిషన్ గురించి కానీ, వివిధ సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక సభ్యులు చేసినటువంటి కామెంట్స్ సంబంధించినవి కానీ, అట్లాగే కేంద్ర మాజీ మంత్రి కర్ణాటక సంబంధించిన హెడ్గే చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా ప్రస్తావించి గుర్తు చేస్తున్నారు. ఎట్లా చూడాలి ఈ ఎపిసోడ్ని? ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే చాలా సింపుల్ గా ఆయన ముఖ్యమంత్రి చాలా ఇంటెలిజెంట్ మ్యాన్. సింపుల్ గా నా జూనియర్స్ నా స్టాఫ్ ఎవరైనా ఇది పెట్టుంటే తీయించేస్తా, పనిష్ చేస్తా, నాకు తెలియదు అంటే ఎక్సెప్ట్ అయిపోతుంది కదా, ఎక్సెప్ట్ అనుకుంటున్నాను. అదే ప్రధానమంత్రి గారి హ్యాండిల్లో, అదే ముఖ్య హోమ్ మినిస్టర్ హ్యాండిల్లో ఎవడో కూడా రాసి పెట్టేస్తే ఇది పొరపాటు అయిపోయింది, ఇది తెలియక చేశారు, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ఇట్ అంటే అయిపోయింది కదా. అది క్రెడిబుల్ గా అప్పుడు కోర్టు ఏం చేయలేరు, పోలీసు ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు. ముఖ్యమంత్రి ఇలాగంటాడు. ప్రతి ముఖ్యమంత్రి ఒక ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు చూసుకుంటారు, ఇవన్నీ ఎవరో చూస్తూ ఉంటారు, వాళ్ళు తప్పు చేస్తారు, ఒక్కోసారి హ్యాక్ అవుతారు. నేను అదే అనుకున్నాను, ఆయన చాలా ప్రాక్టికల్ మనిషి ముఖ్యమంత్రి గారు తెలంగాణ, చాలా స్మార్ట్ మనిషి. ఒక స్మార్ట్ ఆన్సర్ ఇస్తే బాగున్నాను కదా. ఇది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఏదో రిజర్వేషన్ వ్యతిరేకం, అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్టుగా నేను దేశానికి ప్రధానమంత్రి అయిపోతున్నానన్న జైల్లో పెట్టాడు. ఇది అనవసరం కదా. సింపుల్ గా నాకేం సంబంధం లేదు, పొరపాటు ఏదో అవ్వింది ఆఫీస్ లో, ఐ టేక్ యాక్షన్. నేను ఫేక్ వీడియోస్ అగెన్స్ట్ పొలిటికల్ గా మనం ఫైట్ చేద్దాం, అయిపోయింది కదా. కంట్రీ అంతా ఎక్సెప్ట్ చేస్తారు కదా. నేను అదే అనుకుంటున్నా. ఒక్కోసారి మీరేంటి నేనేంటి, మనం ఒక్కోసారి నాలుగు జారుతాం, అదే కరెక్ట్ అనే వదిలేదు. సారీ అంటే పొరపాటు అయిపోయిందంటే అయిపోయింది. ఇది ఆయన చేసేది నేను అనుకోవట్లేదు, ఎవరు అనుకోరు. ఆయన ఇది పెట్టుంటాడో తప్పు కదా. ఒక ముఖ్యమంత్రి అంత పెద్ద వ్యక్తి, ఆయన కింద వాళ్ళు ఏదో ఇలాంటి పనులు చేశారంటే అది కొంచెం కంట్రోల్ లాగా చేశారు. ఆ లైన్ ఆఫ్ డిఫరెన్స్ బాగున్నాను కదా, దేశం అంతా క్రెడిబిలిటీ వస్తుంది కదా. ఇప్పుడు నేనే వ్యతిరేకంగా ఉన్నాను, అందరూ చెప్తున్నారు నరేంద్ర మోడీని, ఈయన ఒక్కరే కాదు కదా. సో అది అనవసరమైన డిఫరెన్స్. ఆయన ఇచ్చిన సలహాదారులు ఇచ్చిన సలహా కరెక్ట్ కాదేమో మాత్రం నేను భావిస్తున్నాను. స్ట్రైట్ అండ్ క్లియర్ నా జోలిస్ చేశారు. పుల్లారావు గారు, ఇది ఒక అంశం మీరు చెప్పినట్టుగా నాకు సంబంధం లేదు అని ఇప్పుడు కూడా అంటున్నాడు. నాకు రెండు అకౌంట్లో, ట్విట్టర్ అకౌంట్లకు సంబంధించిందే నాకు రెస్పాన్సిబిలిటీ, మిగిలిన వాటికి నాకు సంబంధం లేదు ఆయన చెప్పారు. అది ఒక అంశం అయితే రిజర్వేషన్ల మీద నేను కేటగిరికల్గా వాళ్ళు వైఖరి ఇది అనేది విషయాన్ని ఆయన పదే చెప్తున్నారు. ఇటీవల కాలంలో